నిన్న ఉదయం రాష్ట్ర మంత్రి మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర గారి యొక్క అనుచరుడు అంటే బందర్లో అయితే ఆయన గుండెకాయ అని కొంతమంది అంటారు, మరి కొంతమంది ఏమో రైట్ హ్యాండ్ అంటారు, పార్టీలో నచ్చలోళ్ళేమో ఇంకేదో అంటారు. ఆయన అంటే టీడీపీలో నచ్చనాడు. ఆయన కొల్లు రవీంద్ర గారి యొక్క డైరెక్షన్ మేరకు ఆ ప్రెస్ మీట్ ఆశాంతం మాట్లాడుతూ ఏదో అన్న సామెతగా ఉరిమి మంగళం మీద పడిందంట. మీ తగాదాలేంటి, మీ గొడవలేంటి, మీ పుత్రరత్నం ఎవరో అమ్మాయిని మాయ మాటలతో లేకపోతే స్వచ్ఛందంగా నిజంగానే స్వచ్ఛమయంగా ప్రేమించాడో, మీరు వాళ్ళ ప్రేమని తిరస్కరించడం వల్ల మీ అబ్బాయికి సదుద్దేశం ఉందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా నిన్న మీరు మాట్లాడిన తర్వాత మొత్తం ఈ లోతుల్లోకి వెళ్ళటం జరిగింది. ఇదంతా కూడా ఆయన స్వచ్ఛంగా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం, జీవిద్దాం అనుకుంటున్నాడా, లేదా చెడుద్దేశంతో అమ్మాయిని ఏదో పసుపు తాడి కట్టేసి అమ్మాయిని లోపరుచుకుని కార్యక్రమం చేద్దాం అనుకున్నాడా మనకు తెలియదు. తెలియని విషయాలు నేను ఎట్లా మాట్లాడతాను. కానీ నేను మాట్లాడుతూ ఆయన కొల్లు రవీంద్ర గారు ఈయన ఆకాశానికి ఉన్నారంట, వీళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక నేను ఎన్ని కుట్రలు పొందుతున్నానంట. ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. మైండ్ ఉందా, మైండ్ లేదా కొల్లు రవీంద్రకు కానీ కొల్లు రవీంద్ర గారి యొక్క సలహా మేరకు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వారి లేకుండా పేరు నాని గురించి పేరుని కిట్టుకి మాట్లాడిస్తున్నా అసలు ఏం జరుగుతుందని చెప్పని మొత్తం నేను విచారణ నిన్నటి నుంచి మొత్తం వివరాలు సేకరిస్తే ఇక్కడి నుంచి వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళిపోయారని అని చెప్తున్నారు. విశాఖపట్నం వెళ్ళారా, ఒరిస్సా వెళ్ళారా, వెళ్ళిపోయారు ఈ టైప్ నుంచి. పోలీసులు చెప్పినటువంటి విషయాలే, నేను కాదు చెప్పింది. పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు కదా ఎక్కడికి వెళ్ళారా. వాళ్ళు నోరు తెరవలేదంటారు, ఇంతవరకు ఎవరికి చెప్పలేదంటారా. ఇక్కడి నుంచి ఆ అమ్మాయిలు కంప్లైంట్ పెట్టారు, మా అమ్మాయి కనపడతలేదు, ఫలానా అబ్బాయి మీద అనుమానంగా ఉందని ఏదో చెప్పినట్టున్నారు. కంప్లైంట్ పెట్టారంట. కంప్లైంట్ పెడితే వెంటనే చిలకలపూడి సిఐ నబీ గారు, చిలకలపూడి సిఐ నబీ మళ్ళీ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక ఎస్ఐ వస్తుంది. ఆయన అంటాడు సూపర్ లేడీ, సూపర్ ఉమెన్ అంటాడు. అంతా సూపర్ కానిస్టేబుల్ ఒక ఆయన అన్నాడు. అసలు బందర్లో ఏం జరిగినా ఆయనే వచ్చేస్తుంటాడు. అసలు బందర్లో ఏది జరిగినా అది మొత్తం ముందు నుంచో పెడతా ఉంటారు మళ్ళీ అని కానిస్టేబుల్. ఆ మళ్ళీ అనే కానిస్టేబుల్కి నాకున్న సమాచారానికి అతనితో పాటు ఒక 6 5 7 పోలీసులను కలిసి పంపించారు. పంపిస్తే ఏం జరిగిందంటే ఈలోపే ఎవరైతే కొల్లు రవీంద్ర గారి కుడి భుజం ఎడం భుజం ఏదో పార్ట్ అని చెప్పారు కదా, అతను కొడుక్కి ఖర్చులకి డబ్బులు వేయించాడా వేయించలేదా, ఫోన్పే ద్వారా ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారిని, ఈ జిల్లా ఎస్పీని, అలాగే బందర్ డిఎస్పీని రాజా ఛాలెంజ్ చేస్తున్నా, మిమ్మల్ని విచారణ చేయండి. ఎవడ పడితే ఆడు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు. మీ పాత్ర ఏంటి? పోలీసులు వెళ్ళారా వెళ్ళలేదా? మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఉన్నాడు కదా, ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఒరిస్సాలోని పూరి అనే ఊర్లోంచి హోటల్ గదా లేకపోతే అది ఏ గదో గదిలోంచి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుంటాకి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి అబ్బాయితో కలిసి ఫోటో దిగి బందర్లో అందరికీ పెట్టారా లేదా? పెట్టాడు, అందరికీ పెట్టాడు అని చెప్తున్నారు పోలీసే. ఈ బందర్ నుంచి కారు వేసుకెళ్ళారు కదా, బందర్ నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని అబ్బాయిని పట్టుకురావటం కారు వేసుకెళ్ళారు. మరి అక్కడి నుంచి ఏం జరిగింది? ఆ అమ్మాయి అబ్బాయిని కారులో బందర్ తీసుకొచ్చారా అని అడుగుతున్నాను నేను. పోలీసుని కూడా
నిన్న మీటింగ్ చెప్పినోడిని కూడా అడుగుతున్నాను నేను. నా మీద విషం చిమ్మినోడు, నా మీద బురద చిమ్మినోడిని కూడా, నాకు సంబంధం లేకపోయినా నన్ను ఇందులోకి లాగినోడిని కూడా నేను అడుగుతున్నాను. ఈ రొంపులోకి లాగినోడిని కూడా నేను అడుగుతున్నాను. పూరి నుంచి లాడ్జా లేకపోతే సత్రవా హోటలా గదిలోంచి సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా చిలకలపూడి పోలీస్ స్టేషన్కి అని అడుగుతున్నాను. ఎందుకు తేలేదు? పూరి నుంచి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు? ఈ అమ్మాయి అబ్బాయితో పాటు మళ్ళీ అనే కానిస్టేబుల్కి టికెట్ ఉందా లేదా? ఫ్లైట్లో సూపర్ కాప్ మళ్ళీకి టికెట్ ఉందా లేదా? టికెట్ ఉంది కదా. టికెట్ ఉంటే ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ ఎయిర్కి ఎందుకు వెళ్ళారు? మీరు ఇక్కడి నుంచి కారు వేసుకుని వెళ్ళారు. మీ కారు నెంబర్ కూడా ఇస్తా. మీ పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు పలానా కారులో వెళ్ళాడు మా సూపర్ కాప్ అని. కారు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళారు. అందులో ఒక కానిస్టేబుల్ ఒక పోలీసు వాడిని వెనక్కి పంపించేశారు కారు ఇచ్చి. మిగతా వాళ్ళందరూ కలిసి 8 టికెట్లు అంటున్నారు. 8 టికెట్లు. దాంట్లో మళ్ళీ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళు కాకుండా 5 పోలీసులా? ఎవరు వాళ్ళు 5? వీళ్ళందరూ కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారా వెళ్ళలేదా? ఛాలెంజ్ చేస్తున్నా కొల్లు రవీంద్రని కూడా విచారణ చేయండి. పోలీసు పట్టుకుంటారు కదా ప్రతిదీ. విచారణ చేయండి. హైదరాబాదు భువనేశ్వర్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళారా వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళారు? విమానంలో దిగి ఏం చేశారు? పోనీ సరాసరి అక్కడి నుంచి గన్నవరం అంటే ఒళ్ళెలిచిపోద్దని పోయిన ఈ సూపర్ కాప్కి ఒళ్ళెలిచిపోద్దని చెప్పిన ఫ్లైట్లో వచ్చారనుకుంటే పోనీ అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి దిగారా? లేదు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదురుకుండా ఉన్నటువంటి నోవాటెల్ అనేటువంటి 5 నక్షత్రాల హోటల్కి ఎందుకు వెళ్ళారు? ఎవరు ఈ 8 మంది దిగిన వాళ్ళందరూ అంటే మళ్ళీతో పాటు మిగతా వాళ్ళు పోలీసులా? ఎవరు కూతురు వీళ్ళందరూ కలిసి నోవాటెల్ హోటల్కి వెళ్ళారు. అక్కడ కొల్లు రవీంద్రతో మీటింగ్ జరిగిందా జరగలేదా? నోవాటెల్ హోటల్లో ఏం జరుగుతుంది? నేను సిఐ గారు నవీన్ కూడా అడుగుతున్నాను. ఏం జరుగుతుంది? పోలీస్ వ్యవస్థ ఏం దిగజారుతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఛాలెంజ్ చేస్తున్నా. విచారణ చేయండి. నాకెందుకు ఎవడో గోల నాకెందుకని మేము అన్నీ మూసి కూర్చున్నాం. నువ్వు వాళ్ళు నన్ను బజారుకి లాగావు కాబట్టి, నాకు సంబంధం లేకపోయినా నన్ను లాగావు కాబట్టి, నా కొడుకు మీద నా మీద విషం చుమ్ముతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాను. డబ్బులు ఎవడేశాడు? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పారిపోతే ఖర్చులకి డబ్బులు ఎవడేశాడు? ఫోన్పే ఎవడేయించాడు? అక్కడి నుంచి టికెట్లు ఎవడు బుక్ చేశాడు? భువనేశ్వర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి టికెట్లు ఎవడు బుక్ చేశాడు? నోవాటెల్ హోటల్లో కొల్లు రవీంద్ర ఏం కౌన్సిలింగ్ చేశాడు? కొల్లు రవీంద్రకి ఏం సంబంధం లేదు. ఆయన పత్తిత్తు అని చెప్తున్నావు కదా. కొల్లు రవీంద్ర గారు అసలు మామూలుగా చంద్రబాబు రామారావు అల్లుడు కాబట్టి చంద్రబాబు సీఎం అయ్యాడు, లేకపోతే మావాడు ప్రధానమంత్రి అవ్వాలి అంత పెద్దోడని చెప్తున్నావు కదా. కొల్లు రవీంద్ర ఒక ఇంట్లోంచి అంటే తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఒక ఆడపిల్లని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళిపోతే వాళ్ళు మా అమ్మాయిని తెచ్చివ్వండి అని కంప్లైంట్ పెడితే బందర్ నుంచి కారు వేసుకెళ్ళినటువంటి పోలీసులు ఆ పారిపోయినటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటానికి పారిపోయినటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరిని సరాసరి పోలీస్ స్టేషన్కి తేకుండా హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎదురుకుండా నోవాటెల్ హోటల్లో కొల్లు రవీంద్రతో మీటింగ్ ఎందుకు పెట్టించారు అని అడుగుతున్నాను. ఏం మీటింగ్ పెట్టారు? ఆ అమ్మాయికి ఏం చెప్పారు? అక్కడి నుంచి కొల్లు రవీంద్ర గారు ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేశాడంట. కాల్ డేటా తీయండి, ఆ తండ్రిని కూడా విచారించండి. ఫోన్ చేసి మీ అమ్మాయి క్షేమంగానే ఉంది, నేను న్యాయం చేస్తానంటే సార్ మా అమ్మాయికి జీవితం పాడవకుండా న్యాయం చేయండి సార్, పేదవాళ్ళం సార్, మేము పేరు కాపులేమే కానీ కులం కాపులేమే కానీ మేము పేదవాళ్ళం అండి అని అతను ఏడ్చాడని తండ్రి చెప్తున్నాడు. న్యాయం చేస్తున్నారు సార్ రాజకీయాల పేరు మీద, అధికారం పేరు మీద. అంటే నేనేం చేయగలను బాబు? ఇప్పుడు మీ పాప ఎక్కడుంది అని అడిగాం సార్, దాని మీద వస్తాం నెక్స్ట్. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బందర్ కారులో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు మరి? ఫ్లైట్లో తేవాలిగా. ఫ్లైట్లో ఎందుకు తేలా? హైదరాబాద్ నుంచి పోలీస్ స్టేషన్కి కారులో తీసుకొచ్చారు. ఛాలెంజ్ చేస్తున్నా చిలకలపూడి నబీని
డిఎస్పీ రాజా గారు కొత్త కుర్రోడు కదా నువ్వు, నిజాయితీకి ఇన్వెస్టిగేట్ చేయండి. జిల్లా ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా, మీ పోలీసింగ్ చూడండి జిల్లా ఎస్పీ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటాకి ఒక కుర్రోడి మాటలు నమ్మి వెళ్ళిపోతే తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తే ఇక్కడి నుంచి ఆ అబ్బాయిని అమ్మాయిని రిసీవ్ చేసుకుని అంటే పట్టుకుని తీసుకురావటానికి వెళ్ళినటువంటి పోలీసులు ఆ అమ్మాయిని అబ్బాయిని అక్కడి నుంచి ఎవరి ఆదేశాలతో, ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాపుకి అంత అధికారం ఎక్కడిది? ఎవరి ఆదేశాలు? ఎస్పీ ఆదేశాలా, డిఎస్పీ ఆదేశాలా, సిఐ ఆదేశాలా, ఎవరి ఆదేశాలు? భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లారు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నోవోటెల్ హోటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ఒక రాజకీయ నాయకుడితో ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పించారు? అంటే పోలీసు దగ్గరికి తీసుకొచ్చే ముందే ఇది ఎందుకు చేయించారు? తీసుకొచ్చాక మీరేం చేశారు? పోలీస్ పాత్ర ఏంటి? పోలీస్ స్టేషన్కి ఏ కారులో తీసుకొచ్చారు? ఆ కారు నెంబర్ ఏంటి? ఆ కారు ఎవరి కిరాయికి మాట్లాడారు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి టికెట్లు ఎవరు బుక్ చేశారు? ఇన్వెస్టిగేట్ చేయండి. డబ్బులు ఎవడేశాడు? తండ్రి వేసాడా? తండ్రి ఎవరితో వేయించాడా? దీని వెనకాల మొత్తం తండ్రి ఉన్నాడా? చేయాలి కదా ఇన్వెస్టిగేషను. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? తల్లిదండ్రులతో అమ్మాయి ఎవరైతే పెళ్లి కూతురు తల్లిదండ్రులతో ఎంతసేపు మాట్లాడిచ్చారు? తండ్రిని మాట్లాడిచ్చారా? ఏం చేశారు? సార్ మా అమ్మాయికి పెళ్లి చేయండి సార్, మా అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దని మీ కాళ్ళ మీద పడితే నబీ గారు, అమ్మా పోలీసులు పెళ్లి చేస్తారేంటి? బయట ఎదురుగుండా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి, అక్కడ దొరుకుద్దని చెప్పి మీరు మాట్లాడారా? మాట్లాడలేదా? పైకి అబద్ధం చెప్పచ్చు, కాకి చొక్కా మాటని మీ అంతరాత్మ ఉంది. మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. నిజంగా కాకి పట్టలు ఈ కేసులో, ఈ అమ్మాయి కేసులో, ఈ అమ్మాయి జీవితం ఇట్టా నాశనం అయిపోవటానికి, బజారు పాలవటానికి పోలీస్ కారణం కాదా? మీరు రాజకీయ అంటే కొల్లూరు రవీంద్ర ఒత్తిడికి కాకి యూనిఫామ్ని తాకట్టు పెట్టడం కారణం కాదా అని అడుగుతున్నాను. నబీ గారు చెప్పండి, మీరు అట్లా కాకి ఉద్యోగం చేయొచ్చా? ధర్మమా? అంతరాత్మ ఉండదా? పోస్టింగ్ అయినా ముఖ్యం, పోస్టింగు సంపాదనలైనా ముఖ్యం. అంతరాత్మ మేరకు పోలీసింగ్ చేయమా? ఒక అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టి మీ ట్రాన్స్ఫర్లని, మీ పోస్టింగ్ల కోసం ఇదంతా కొల్లూరు దగ్గర మంచి కోసం, మార్కుల కోసం కొట్టేటాక మీరు చదువుకుని ఒంగుళ్ళు దూకుళ్ళు పరిగెత్తి ఇవన్నీ చేసి పరీక్షలు పాస్ అయ్యి, రాత పరీక్షలు పాస్ అయ్యి, మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని క్రమశిక్షణతో పెంచి ఒక పోలీసు ఉద్యోగానికి మిమ్మల్ని పంపిస్తే మీరు చేసే కార్యక్రమాలు ఇవి అయితే. నిన్న మాట్లాడినోడిని చెప్తా, ఇవన్నీ అబద్ధమని నిరూపించు. ఎస్, నువ్వు చెప్పిన ప్రతి మాటకి అవును నేను నిజమే, నువ్వు చెప్పినోడు నువ్వెన్ని నిన్న తిట్టావో వాటన్నిటికీ నేను అర్హుణ్ణే అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో గొడవలు ఎందుకు జరిగినాయి? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సీసీ కెమెరాలు ఉంటే తీయండి. ఎవరెవరు మాట్లాడుకున్నారు? ఇద్దరు కాపు పెద్దల్ని పిలిచిన మాట వాస్తవం కాదా? ఈ అమ్మాయి తల్లిదండ్రుల్ని అప్సరా హోటల్కి తీసుకెళ్ళినాడు ఒక కాపు నాయకుడే కాదా? టీడీపీలో ఉన్నాడు. వీళ్ళంతా టీడీపీ వాళ్ళేక, అందరం మేము కూడా మేము కాపులు, మేము వైసీపీలో ఉంటాం, వాళ్ళు కాపులు టీడీపీలో ఉంటారు. ఈ అందరూ కొల్లూరు రవీంద్ర డైరెక్షన్ మేరకు ఈ అందరూ పాత్రలు పోషించారా, పోషించలేదా? అప్సరా హోటల్కి వాళ్ళ అమ్మా నాన్న తీసుకెళ్ళింది ఎవరు? అక్కడ డబ్బు మాట్లాడింది ఎవరు? డబ్బు మాట్లాడితే మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, సాటి కాపోళ్ళకి ఇట్లా అన్యాయం చేయబాకండి, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టండి అని మీ కాళ్ళ మీద పడ్డారా? నిజం లేదా? కొల్లూరు రవీంద్ర గారు చెప్పండి అయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయండి అయ్యా, ఆయన తలుచుకుంటే అవుతుంది. హైదరాబాద్లో కూడా ఆయన మా అమ్మాయికి పెళ్లి గురించి గట్టిగా చెప్పాలా, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పాడంట. వాళ్ళు ఏడ్చిన మాట వాస్తవా కాదా? ఇచ్చారంట. అక్కడి నుంచి మళ్ళీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారంట. తీయండి, సీసీ ఫుటేజీలు తీయండి. ఆ అమ్మాయి తండ్రి ఎక్కడి నుంచి ఏ కారులో ఎవరు తీసుకొచ్చారో? మీ టీడీపీ వాళ్ళే, అందరూ టీడీపీ వాళ్ళేగా బాబు, మాకేం సంబంధం అసలు? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీరు అందరూ తన్నుకున్నారా లేదా?
5 లక్షలే కొల్లు రవీంద్ర గారు నన్ను 5 లక్షలు ఇమ్మన్నాడు, సెటిల్ అయిపోద్దని చెప్పాడు. ఇదేంటి ఇప్పుడు వచ్చి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తానని చెప్పి పెద్ద పెద్ద రంకులేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ నబీ దగ్గర సీసీ ఫుటేజ్ తీయమంటా నేను మొత్తం. సిఐ నబీని వచ్చి బూతులు తిట్టావా లేదా? మధ్యలో ఎవడైతే అప్సరా హోటల్ నుంచి తీసుకొచ్చాడో ఆయన కూడా బూతులు తిట్టావా లేదా? తిట్టారు కదా. ఆ అమ్మాయిని ఓల్డేజ్ తీసుకెళ్ళి హోమ్లో పెట్టారు. తల్లిదండ్రులకు కదా అప్పచెప్పాల్సింది, హోమ్లో ఎందుకు పెట్టారు? కేసు ఏం పెట్టాలి? మామూలుగా కేసు పెట్టాలంటే ఏం పెట్టాలి? అమ్మాయి మీద కేసు, అమ్మాయి తరఫున కేసు పెట్టాలంటే ఏం పెట్టాలి? ఏం చెప్పారు? నిన్న కొల్లు రవీంద్ర గారు గుండికాయో కుడిచేయో ఎడంచోయో ఆయన నిన్న మాట్లాడుతూ ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర ఏం మాట్లాడాడు? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఏం మాట్లాడాడు? అన్న అవసరం అయితే నా కొడుకు జైలుకి వెళ్తాడు కానీ 5 లక్షల మించి 5 పైసలు ఇవ్వము, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోము. ఇప్పుడు నిజంగానే ఆయన ఒక థీరీ మాట్లాడుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటే మా ఇంటికి 2 పెద్దలను పంపాలి కదా అని. వాస్తవం ఎప్పుడు మీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుని ఆ ప్రేమ విషయాన్ని మీ దగ్గరికి వచ్చి పెళ్లిగా మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి తరపున పెద్దలు 2 కావాలి. లేదంటే మీ కొడుకు మిమ్మల్ని ఒప్పించి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు, మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి, నయా పైసా కట్నం అక్కర్లేదని మీరన్నా ఇల్లు అడగాలి. సాంప్రదాయం ఏంటి? అయితే ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగాలి, ఏమంటే మీ అబ్బాయి మా మేనగోడలో మా అమ్మాయి ప్రేమించుకున్నారు, మరి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి అని అడగాలి. కానీ అక్కడ దాకా ఆగలేదు కదా, మీ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు కదా పెళ్లి చేసుకుంటాకి. ఇంకేమొచ్చి అడుగుతారు? అంటున్నా. వాళ్ళ అబ్బాయి లేపుకెళ్ళకపోతే, పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా నీ గుండికాయో నీ కుడి చెయ్యో ఏదో చెయ్యో ఏముంది కదా అతను చెప్పినట్టుగా అయితే అతను అడగాలి. ఇవాళ సమాజంలో బోలంతమంది చూస్తున్నాం. చాలామంది తరపున నేను మాట్లాడాను, అమ్మ ఫలానా వాళ్ళ అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు, వాళ్ళు వస్తారు, అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు, మిమ్మల్ని అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు. మీరు కూడా కులం ఇవన్నీ పట్టింపులు లేకుండా వాళ్ళు ఇష్టపడ్డారు, జాగ్రత్తగా ఇష్టపడినప్పుడు మీరేం చేయగలరు కానిచ్చేయండి అని చెప్పి నేను బోలంతమంది తల్లిదండ్రులకు చెప్పాను, ఆడపిల్ల తల్లిదండ్రులకు చెప్పాను, అబ్బాయి తల్లిదండ్రులకి బోలంతమంది నా జీవితంలో చెప్తాం. అటైపు ఇటైపు వాళ్ళు వచ్చి సార్ కొంచెం మీరు మాట చెప్తే వింటారు, పిల్లల జీవితాలన్నీ ప్రేమించుకుంటున్నారన్నప్పుడు చెప్తాం. అప్పుడు ఎదప్పుడు అంతా సక్రమంగా ప్రేమ వ్యవహారం వరకు ఆగినప్పుడు మాత్రమే. కానీ ఇక్కడ సక్రమం ఎక్కడ ఉంది? మీ అబ్బాయి అక్రమం చేశాడు కదా, ఇంకా మీ ఇంటికి వచ్చి ఎవడు అడుగుతాడు? మీరు కదా అడగాల్సింది. పెద్ద మనసు చేసుకుని నిజంగా నా కూతురు ఉందని చెప్తున్నారు, మీ అమ్మాయే ఇట్లా జరిగితే, మీ అమ్మాయి జీవితానికే ఇదే జరిగితే, కొల్లు రవీంద్ర గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరు ఓట్లకి నో ఓటలు 5 నక్షత్రాల ఓట్లకి మీ స్థాయి ఇప్పుడు చాలా పెద్ద స్థాయి కదా, వీళ్ళని విమానంలో అక్కడ తీసుకొచ్చి 8 టికెట్లు బుక్ చేసి విమానంలో హైదరాబాద్ మీరు ఎక్కడుంటే నేను బెంగళూరు వెళ్తున్నాను అంటే గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తున్నాను, బెంగళూరు మధ్యలో హైదరాబాద్ ఆగుతాను, హైదరాబాద్లో ఓట్లలో ఉంటారు, వాళ్ళని అక్కడ తీసుకురండి అని చెప్పి మీ ఆదేశాల మేరకు జరిగిందని చెప్పి చెప్తున్నారు. అందరూ పోలీసులు అందరూ చెప్తున్నారు, ఊరు వాడ చెప్తున్నారు. మరి మీ ఆదేశాల మేరకు పోలీసు కూడా, మరి జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నాడో, పోలీసింగ్ ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో, డీజీపీ గారు కూడా మీరు చూసుకోండి ఒకసారి. అక్కడి నుంచి ఆడపిల్లని అక్కడ తీసుకొచ్చినప్పుడు చెప్పాలి కదా, వెంటనే ఏం చెప్పాలి? మీ కుడి చేయకో మీ ఎడం చేయో గుండెకి ఏదో చెప్పుకుంటున్నారు కదా మీ పార్టీ వాళ్ళందరూ, అతన్ని అవసరమైతే వీళ్ళతో పాటుగా వాళ్ళని కూడా హైదరాబాద్ పిలిచి మీ 5 నక్షత్రాల ఓట్లలో, నోవాటెల్ ఓట్లలో మీరు వీళ్ళకి నచ్చ చెప్పి, తప్పయా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసేసుకో, మీ అబ్బాయికి చేసేసుకో అని చెప్పి నచ్చ చెప్పాలా, చెప్పక్కర్లేదా? నేనైతే చెప్పేవాడిని, ఖాయంగా నేనైతే చెప్పేవాడిని. నాతో పాటు తిరిగేవాడు, నా గుండెకాయో నా కుడి చేయో ఎడం చేయో నాది ఇంకేదో పార్టో అయితే మాత్రం నేను చెప్పేవాడిని. తప్పయా, ఎవడు నా కూతురైనా నీ కూతురైనా ఒకటే, ఎవడ కూతురైనా ఒకటే, తప్పది.
కొడుకుని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోలేనప్పుడు తప్పదు, చెయ్యాలి. అమ్మాయి కంట ఇంకోటి ఏంటి, ఎంట్రీని సీసా ఇచ్చి తాగమన్నాం అని చెప్పి అమ్మ నాన్న తాగమన్నారు, నాన్న తాగలేదు అమ్మ తాగాడని చెప్పి నిన్న కొల్లు రవీంద్ర గారు మాట్లాడిచ్చాడు. నేను పోలీసుని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. సిఐ నబీ గారు, మీరు డిఎస్పీ రాజా గారు, ఈ జిల్లా ఎస్పీ ఆయన పేరేంటండి, గంగాధరరావు గారు, నిన్న ఫోన్ కూడా ఎత్తడాయన, గంగాధరరావు గారు తల్లి, పెళ్లి కూతురు తల్లి ఏదో ఎంట్రీనో ఏదో తాగింది అంటున్నారు కదా, ఆ తాగిన సీసా పట్టుకోండి. మీరు పట్టుకుంటారు కానీ చోట్ల ఆ సీసా ఎక్కడ కొన్నారు, ఎవడు కొన్నాడు తీయండి, ఛాలెంజ్ చేస్తానా. వాళ్ళ చేతికి ఎట్టా వచ్చింది అది. అలాగే గడచిన సంవత్సర కాలంగానో 2 ఏళ్లగానో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి నా కొడుకు నా ఫోన్ నెంబర్లో కాల్ డేటా తీయండి. ఆ ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ అమ్మా నాన్న కానీ, వాళ్ళ అన్న తమ్ములు కానీ, లేకపోతే ఇటే బంధువులు కానీ అటే బంధువులు కానీ, ఆ అమ్మాయికి కానీ, నాకు కానీ నా కొడుకుకి కానీ కాల్ డేటా తీయండి. ఎప్పుడన్నా మేము మాట్లాడుకున్నామేమో, లేదా సీసీ ఫుటేజ్ వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చారా తీయండి ఒకసారి. వాళ్ళు కాపులే, వాళ్ళ ఇంటి పేరు మేకలే, మేము కాపులమే, ఇక మాకు రంక అంట కడతావా? నీ కులాలు ఎందుకు అసలు నీకు ఇవన్నీ? మీ అబ్బాయి ప్రేమించాడు, పెళ్లి చేయి. అమ్మాయిని లేపుకెళ్ళిపోయారు పెళ్లి చేసుకుంటానని, మెడలో తాళిబొట్టు కట్టాడు, మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, మరి పెళ్లి చేయాలి కదా. ఇదే కొల్లు రవీంద్ర గారి కూతురుకో నా కూతురుకో ఈ కొల్లు రవీంద్ర గారి ఎడం చెయ్యో కుడి చెయ్యో గుండికాయో ఏదో పార్టీ చెప్తున్నారు కదా అతను కూతురు అయితే ఇదే మాట్లాడతామా, ఇలాగే మాట్లాడతామా? ఈ బుడబుడ దొక్కాలు చంద్రబాబు నేర్పేశాడు ఇక వీళ్ళకి అందరికీ, ఈ తెలుగుదేశం వాళ్ళందరికీ. ఇక బోర్ని ఏడవటం, కెమెరాలు పెడతాం, బోర్ని ఏడవటం, ఇవ్వండి. ఏడవలసిన అమ్మా బాబు ఇక్కడే హాస్పిటల్ ఏడుతుంటే విషయం దాగి చెప్తున్నారు, మీరు ఏడవటం నాకు అర్థం కాలే. ఎవరికి నష్టం జరుగుతుంది ఇక్కడ? ఎవరికి నష్టం జరుగుతుంది? నిన్న కాపు సంఘం, టీడీపీ అనుకూల కాపు సంఘం అని వాళ్ళే చెప్తున్నారు, మేము కూటమే కాపు సంఘం అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పెళ్లి జరగాలి, పెళ్లి చేయాలని చెప్పారు. హాస్పిటల్లో స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, సిటీ కేబుల్ స్టేట్మెంట్ ఇచ్చి ముసలిక నీరు కార్చడం కాదు. నిజంగా మీకు పదవులు కావాల్సినప్పుడు కొల్లు రవీంద్ర దగ్గరికి వెళ్ళి, మీకు పనులు కావాల్సి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఊరందరి ముందు షెడ్లు కొట్టేసి, ఊరందరి ముందు చట్టాలు కొట్టేసి, ఊరందరి ముందు ఆక్రమించుకున్నాయి కొట్టేస్తున్నప్పుడు మీ ఇళ్ల ముందు కాపాడుకుంటాకి ఎలా అయితే కొల్లు రవీంద్రని వెళ్ళి బతిమాలుకున్నారు, ఈ అమ్మాయి గురించి బతిమాలరా అంటున్నా? అడగరా, డిమాండ్ చేయరా? అంటే మీ పదవుల కోసం, మీ ఆస్తులు కాపాడుకుంటాం కోసం, మీరు ఆక్రమించుకున్నాయి కాపాడుకుంటాం కోసం అయితే మాత్రమే కొల్లు రవీంద్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎలా పడతారా? మా కాపులు అని చెప్తున్నారుగా మీరు. నిన్న మా కాపుల అమ్మాయికి అన్యాయం జరగకూడదు. సిటీ కేబుల్లో మాట్లాడి చేతులు కడుక్కోవడం కాదు. మీకు అందరి దగ్గర ఆ డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని 50,000 ఇవ్వటం కాదు. 50,000తో ఆ అమ్మాయికి జీవితం ఏమీ బాగుపడదు. అమ్మాయి జీవితం బాగుపడదు. వాళ్ళ అమ్మాయి ఎండ్రిని తాగిందని ఖర్చులకు సరిపోవు. వైద్యం చేయించుకుంటే బయటకు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన 50,000 సబ్జెక్ట్ అది కాదు. నిజాయితీతో కూడినటువంటి పోరాటం చేయండి. నిజాయితీతో కూడినటువంటి పోరాటం చేయండి. నేను కొల్లు రవీంద్ర గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. పేరు నాని కాపులకి ఏం చేయడు, పేరు నాని కాపులకి ఏం చేయడు అని చెప్తున్నావు. నేను కులం పేరు చెప్పి నేను ఎప్పుడు ఓటు అడుక్కోలా. ఎస్, గర్వంగా చెప్తా నేను కాపు అని. అని మా అమ్మ కాపే, మా నాన్న కాపే అని గర్వంగా చెప్తా. కానీ కులం పేరు చెప్పి ఏనాడు ఓటు అడుక్కోలా. మీ ఊరికి పనికొస్తానంటే నాకు ఓటేయండి. మీ పేటకు పనికి వస్తానంటే నాకు ఓటేయండి అని అడుగుతా. కానీ మీరు అడిగారు కదా కాపులకి అది చేస్తా ఈ చేస్తా అని చెప్పని, ఎవరికి ఏం చేయక్కర్లా. ఇట్లాంటి కాపుల పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నప్పుడు నీ పక్కన ఉన్నవాళ్ళు ఇద్దరు వాళ్ళని ఆదుకో, పెళ్లి చేయి, అమ్మాయికి పెళ్లి చేయి. ఎస్, నేను ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాను. కొల్లు రవీంద్ర గారి భాష ఇదైతే, ఏదైతే నిన్న 3 పేడలతో మాట్లాడిచ్చారు, ఎవరైనా 2 పెద్దలు వస్తే మేము పెళ్లి చేస్తామని. ఎస్, నిన్న వచ్చిన హాస్పిటల్ పెద్దలకు కూడా చెప్తున్నాను, రండి వెళ్దాం, మనందరం అడుగుదాం. నాకేం పాత్ర లేదు,
ఏ పాత్ర లేదు. ఏం చేయమంటే దానికి సిద్ధం. ప్రమాణాలు నమ్మమంటావు, ఆధారాలు, టెక్నికల్ ప్రూఫ్స్, కాల్ డేటాలు, మా బజార్ అంతా సీసీ కెమెరాలు, లేదా నేను ఎక్కడ కలిసాను వాళ్ళని, నేనేం మాట్లాడాను, ఎవడు ఫోన్తో మాట్లాడాను, మీ ఇష్టం. ఆ అమ్మ నాన్న కానీ చుట్టా కాల్ డేటాస్ మొత్తం తీయండి. ఎట్లా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆధారం అంటే ఎట్లా ఉన్నది. సూపర్ కాప్ పూరిలో హోటల్లో అమ్మాయిని అబ్బాయిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు వెళ్ళిన మిగతా పోలీసులు ఎవరిని కనపడేవాళ్ళ, ఇతను ఒక్కడే. ఎందుకంటే సూపర్ కాప్ అందరికీ తెలియాలి కదా. అబ్బో ఈ కోర్టుగాడు మనోడు తిరగదీస్తున్నాడని మొత్తం జిల్లా పోలీస్ అంతా అనుకోవాలి, ఎస్పీ గారు గంగాధర్ గారు కూడా అనుకోవాలి కదా. ఇట్లా ఆధారాలు చేయండి. మొత్తం ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అధికార పార్టీ, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. పేరు నాని కానీ పేరు నాని కొడుకు కానీ నిన్న మాట్లాడిన భార్యాభర్తల కొడుకు పెళ్లి చేసుకుంటా అని ఒక కాపుల అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు కదా. నేను ఎప్పుడన్నా వాళ్ళతో కానీ నా కొడుకు కానీ ఎప్పుడన్నా మాట్లాడామా? వాళ్ళు ఆ అమ్మాయి పోలీసులు న్యాయం చేయట్లేదని చెప్పని ఆత్మహత్య చేసుకుందని తెలిసిన తర్వాత మర్నాడు పొద్దున నా కొడుకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాడు, పలకరించాడు. ఏం తప్ప అంటున్నా? ఒక అన్యాయానికి గురి కాబడినటువంటి కుటుంబాన్ని హాస్పిటల్లో పరామర్శిస్తాకి వెళ్తే తప్ప అని అడుగుతున్నాను. మీరు వెళ్తలేదు ఎవరి దగ్గరికి? ఎంతమంది దగ్గరికి వెళ్తలేదు? తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? ఎస్, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు ఎక్కడుంటే విశాఖపట్నం అయితే విశాఖపట్నం, విజయనగరం అయితే విజయనగరం, మన శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం. రారా అంటున్నా. మీ దగ్గర కూడా ఇవాళ హోంమంత్రి అంతా కూడా మహిళా అధ్యక్షురాలు చేసిందిగా. ఎన్ని చోట్లకి వెళ్ళా? మన నక్కపల్లి నుంచి పరిగెత్తికెళ్ళిందని ఎవడన్నా అన్నామా మేము? ఎప్పుడన్నా నక్కపల్లి నుంచి అనంతపురం పరిగెత్తింది, అనంతపురం ఎందుకు వచ్చింది, మంగళగిరి ఎందుకు వచ్చిందని ఎవడన్నాడు? ఆవిడ బాధ్యత అది. అట్లాగే ఈవిడ బాధ్యత అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా అధ్యక్షురాలుగా ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించడం అనేది ఆవిడ విధి, ఆవిడ ఉద్యోగం అది, ఆవిడ బాధ్యత అది. పార్టీ తరఫున ఆవిడ వచ్చింది. కిట్టుకి ఏం సంబంధం దానికి? పార్టీ ఎక్కడికైనా వెళ్తుంది. అసలు నువ్వు పెళ్లి చేసి ఉంటే అమ్మాయికి ఇదంతా ఎందుకు? అసలు మీ కొల్రవీంద్ర అక్కడే నోవటెల్ దగ్గర కూర్చోబెట్టినప్పుడే నిన్ను కూడా పిలిచేసి ఆ హోటల్లోనే మీ అబ్బాయితో తాళి కట్టి మీరు అందరూ అక్షంతలు వేసి ఫోటో దిగితే అసలు అసలు మేమందరం మా కులమంతా దాసు అబ్బాయి ఏం గొప్పడు అసలు. నిజంగా హరే కృష్ణ హరే రామ్, నిజంగా హరే కృష్ణ హరే రామ్ రాని అనేవాళ్ళేం కదా. కానీ ఇది దొంగ హరే కృష్ణ దొంగ హరే రామ్ భజన ఒకటి, దాన్ని ఏమంటారు శ్రీకృష్ణుడు లీలలు ఒకటి, మామూలు చేష్టలు. అట్లాగా శ్రీకృష్ణుడు లీలలు మామూలు తెరసాటి వ్యవహారాలు వేరు, భజన వేరు, బొట్లు వేరు. ఎందుకు పెళ్లి చేయలేదని అడుగుతున్నాను. మీ అబ్బాయి తాళి కట్టేశాడు. తాళి కట్టేసిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి పట్టుకుని మీరు డబ్బులు వేశారు, ఖర్చులకి లేచిపోతాకు డబ్బులు వేశారు, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి డబ్బులు వేశారు, ఫోన్పేలు ఉన్నాయి కదా అన్నీ. తీయండి, పోలీసులు ఛాలెంజ్ చేస్తా, తీయండి. అక్కడి నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఎలా తీసుకొస్తారు పోలీసు? ఆ అమ్మాయిని కస్టడీలో తీసుకుంటే సరాసరి ఇక్కడికి కదా తీసుకురావాల్సింది. హైదరాబాద్ భువనేశ్వర్ కిందకి వెళ్ళారు. కొల్రవీంద్ర దగ్గర మీటింగ్ ఎందుకు పెట్టారు? కొల్రవీంద్ర ఏం చెప్పాడు? మొత్తం సీసీ ఫుటేజీలు తీయండి. హైదరాబాద్ నుంచి వచ్చిన కారు ఎవరు మాట్లాడారు? ఆ కారు కిరాయి ఎవరు ఇచ్చారు? హైదరాబాద్ నుంచి కారు నెంబర్ ఎంత? భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ టికెట్లు ఎవరు బుక్ చేశారు? ఇవన్నీ లేకుండా మీరు పోలీస్ స్టేషన్లో రాగానే పెళ్లి చేసి ఉంటే అసలు ఇదంతా గోల లేదు కదా. నిన్న నన్ను తిట్టకుండా ఉంటే, నువ్వు నన్ను ఈ రచ్చులోకి రొంపులోకి నన్ను లాక్కుండా ఉంటే నాకు ఈ ప్రెస్ మీట్ లేదు కదా. కొల్లు రవీంద్ర డైరెక్షన్ మేరకు నువ్వు మాట్లాడబెట్టి కదా నేను ఇవాళ మాట్లాడుతున్నది. నీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి లేచిపోవటం ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి? నువ్వు కొల్లు రవీంద్ర కలిసి అమ్మాయి వాళ్ళిద్దరిని విడగొడటం ఏంటి? అమ్మాయి జీవితాన్ని మీరు నాశనం చేసే ప్రయత్నం చేయడం ఏంటి? మాకు పాత్ర ఏంటి? ఊళ్ళో ఎన్ని జరుగుతున్నాయి సంవత్సర కాలంగా. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామా, ఊరామా? నాకేం అవసరం? అట్లాగే నేను ఛాలెంజ్ చేస్తున్నా, సిఐ నబీ కాల్ డేటా తీయండి. గడిచిన 15 రోజులుగా లేదా 10 రోజులుగాను, ఎందుకంటే ముందు కూడా అడుగుతున్నా, కాల్ డేటా తీయండి.
ఎవరెవరు మాట్లాడారని? దమ్ముందా, ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. కొల్లు రవీంద్ర, నీకు ధైర్యం ఉందా? నీ కాల్ డేటా తీ, నీ కాల్ డేటా తీసి నాకు. నువ్వు ఎవరెవరితో నీ చుట్టూ ఉన్న పిఏలు కానీ, మీ గన్మెన్లు కానీ, మీ అందరూ ఇవ్వండి. ఇది తప్పు రవీంద్ర. రాజకీయం కోసం ఇంత అసహ్యంగా దిగజారటం, బురద వేయటం. మా అబ్బాయి బాగోతాలను బయట పెడతా అంట, నా బాగోపోతాను. ఎప్పుడు బయట పెట్టండి, ఏమన్నా ఉన్నాయా? బాగోతాలకి మీరు దడవాలి, బాగోతాలు చేసుకునేవాళ్ళు మీరు కాబట్టి. మీ చేతనంగా మీరు చేసుకోండి కొల్లు రవీంద్ర. అయితే నేను మాట్లాడటా కూడా ఎందుకు వచ్చానంటే, ఈ రొంపులోకి బురదలోకి, అంటే మా మీద బురదేసి ఒక ఆడపిల్ల, కాపు కులానికి సంబంధించినటువంటి మేకల ఏదో పేరు చెప్పారు. పేరు చెప్పడం బాగోదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయబాకండి. మనిషిగా ప్రవర్తించండి, దయచేసి మనిషిగా ప్రవర్తించండి. అమ్మాయిని పెళ్లి చేయండి. అమ్మాయి జీవితాన్ని బలి చేయబాకమని చెప్పని డిమాండ్ చేస్తూ తక్షణం పెళ్లి చేయాలని చెప్పని, ఎవరైతే నీ కుడి చెయ్యో, నీ ఎడం చెయ్యో, నీదేదో భాగం అని మీ తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడుకునేటువంటి వాళ్ళ అబ్బాయి ఇక్కడి నుంచి అమ్మాయి జీవితం అతని ద్వారా నాశనం అవ్వకుండా కాపాడమని, ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లి చేసే బాధ్యత తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తాను.